విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. పాత నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు కేదారి లక్ష్మి, కొప్పుల రామ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి నుంచి వచ్చే మాట ఒకటే, మేము పొరపాటు చేశాం, ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఛాన్స్తోనే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక పంపించారు. ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి అభ్యర్థులకి మేము ఖచ్చితంగా ఓటేస్తాం. ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పనులు నడిపించుకోవాలంటే ఈ గవర్నమెంట్ మారాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇంటింటికి కూడా నీరాజనం పడుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈసారి మీరు వచ్చినా రాకపోయినా ఓటు మీకే వేస్తామంటూ నీరాజనం పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికల ఎదురు చూస్తూ ఉన్నాం. మీరేం అడగవసరం లేదు, మేము చూసుకుంటామని చెప్పేసి ఇవాళ ఎంప్లాయీస్ కానీ, ముఖ్యంగా అన్ని బిజినెస్ వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. నిత్యావసర వస్తువులు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, అన్నీ పెంచుకొని ఈయన బటన్ నొక్కుంటున్నాడు తప్ప ఏమీ చేయట్లేదని చెప్పేసి వాళ్ళ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈ దక్షిణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా మార్పు జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు చేస్తారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి కూడా గతంలో ఎప్పుడు కూడా నేను చూడలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంకా ఈ యొక్క ప్రభుత్వం యొక్క